మీకు పూరి వెళ్ళాలనుందా? కానీ చాలా దూరం, ఖర్చు, ఒక ప్లానింగ్ కూడా ఉండాలి. మీ కోరిక జగన్నాథుడు చాలా కాలం క్రితమే తెలుసుకున్నాడండి. అందుకే పూరి కాదు హైదరాబాద్‌కే వచ్చేసాడు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయం మొదటి చూపులోనే ఇది హైదరాబాద్‌లో ఉందా? లేక పూరి నుంచే తెచ్చారా? అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం వెనుక కథ మరింత ఆశ్చర్యకరం కూడా. 1992లో హైదరాబాద్కు వచ్చిన ఒడియా కుటుంబాలు పూరి ఆలయాన్ని గుర్తు చేసుకుంటూ మన స్వామిని ఇక్కడే ప్రతిష్ఠించాలి అని సంకల్పించారట. ఏళ్ల తరబడి యజ్ఞాలు పూజలు జరిగినాయి, కానీ నిర్ణయం మాత్రం మొదలవ్వలేదు, గుడి స్టార్ట్ అవ్వలేదు. అయితే 2004లో ఒక అద్భుతం జరిగింది. ఒడియా నుంచి ఎవరు పిలిచారో తెలియదు, కానీ శిల్పులు దేవుడి ఆజ్ఞ అంటూ స్వయంగా వచ్చి పనిని ప్రారంభించారంట. 100 మందికి పైగా కార్మికులు పగలు రాత్రి అని తేడా లేకుండా, వర్షము ఎండ అని చూడకుండా, ఏ పరిస్థితిలోనైనా ఆగకుండా పనిచేశారంట. 5 ఏళ్లలో గర్భగుడితో పాటుగా గణేష్, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, శివుడు, నవగ్రహాల మందిరాలు అద్భుతంగా పూర్తయ్యాయి. ఆలయ ప్రాకార గోడలపై దశావతారాలు, జగన్నాథుని రహస్యాలు, పూరి పురాణాలు చెక్కబడిన శిల్పాల రూపంలో జీవిస్తూ ఉన్నాయి. రాత్రి వెలుగుల్లో ఈ ఆలయం చూస్తే అబ్బా ఎంత అందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. చూడంగానే పూరి అనిపించే పవిత్రత కానీ హైదరాబాద్లోనే ఉంది. పూరి వెళ్ళలేకపోయినా జగన్నాథుని దర్శనం కోల్పోయినట్లు కాదు. ఆయన స్వయంగా భాగ్యనగరంలోనే మీకోసం వేచి ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఈ టెంపుల్ని ఎవరైతే విజిట్ చేయలేదో వెంటనే వెళ్ళి విజిట్ చేయండి. ఎవరైతే విజిట్ చేశారో మీ ఎక్స్పీరియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై జగన్నాథ.